విరాట్ చదువుంటే మాత్రం పెద్ద సీట్ లో కూర్చునేవాడు. నవ్వులంజ నవ్వు నవ్వుతాడు, లేనిపోయి ఎన్ని వచ్చేస్తాయి. నవ్వులంజ నవ్వు సూపు పెద్దగా పెట్టినావు గానీ గుణం మాత్రం మొత్తం గుడిసెట్టు గుణమే ఉంది నీది. అన్నది చెప్తున్నా. కళ్ళు మూసుకో తీయొద్దు తీయొద్దు తీయొద్దు. 2 గంటలు పడుతున్నామా తయారు కానీ ఒక మనకి 10 కాదు. పక్క పక్క అక్క అక్క చికెన్ తీసుకుంటా. ఓకే. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్స్. ఈరోజు పొద్దున్న లేవగానే మా ఇంటి ముందలకి ఒక ఆంటీ వచ్చింది జాతకం చెప్తా అని చెప్పి. అయితే వీళ్ళందరూ నన్ను బలవంతం కూర్చోబెడుతారు జాతకం చూపించుకోమని చెప్పి. చూద్దాం ఏం చెప్తారు. ఈ రోజు అంకుల్ ది బర్త్డే ఉంది, దావత్ ఇవ్వడంట. చూడండి ఒకసారి. అంకుల్ మాట్లాడు. నువ్వేం దాకా భయపడకు, నువ్వు ఒక్కనే మీ అక్క కూడా రెడీ ఉంది, అందరం పోయేద్దాం. ఏం కాదు బిడ్డ, అరే బాబా అన్ని టైం దొరకదు, అట్లా పోయిద్దాం. నల్గొండ రేపు పోదాం రాదు. ఇప్పుడు ఇవాళ ఈ ఛాన్స్ ఆయన మాట్లాడి రెడీ పెట్టిండంట. మనకు రూపాయి ఖర్చు కాకుంటుంది. ఏముంది బిడ్డ, రెండు పుల్ బాటలు తీసుకుందాం. ఇప్పుడు ఎట్లా డాడీ వెళ్ళిపోయాడు. డాడీ ఫోన్ చేసి రప్పియాలి మళ్ళీ. ఇప్పుడు పంపి పోయి ఫోన్ చేయి, నేను రప్పిస్తా. ఇక్కడ వండుకొని వెళ్ళిపోదాం అంటే చక్కగా. బిర్యానీ వండిస్తా. వెంటనే తీసుకున్నా అని తొందరపాటు తీసుకున్నా కదా. అయ్యో. రాహుల్ నాయక్ జాతకము. ఆయుష్ బ్రతికేది బ్రతకదలిసింది 1 కాదు 2 కాదు 95 ఏళ్ళు. కానీ కనబడం దొంగ రాహుల్ నాయక్. ఎన్నున్నా బయటికి రాడు. మనసులో ఒకటి ఉంటది, బయట మాత్రం ఒకలా ఉంటాడు. అమాయకుడు మాదిరిగా ఉంటాడు కానీ అమాయకుడు ఏమీ కాదు, అసాధ్యుడే. ఎవరిని ఎత్తినట్టో పాలకేసేస్తాడు. ఆమె చెప్తుందంతా నిజమే అంట. నాకు కూర్చోబడుతుంది, నెక్స్ట్ నాకే చూపిస్తా అంటారు. చూద్దాం. విరాట్ ని జాతకము ఆయుష్ రేఖ బ్రతికేది బ్రతకదలిసింది 91 సంవత్సరము. విరాట్ చదువుంటే మాత్రం పెద్ద సీట్ లో కూర్చునేవాడు. చదువును దెబ్బతిన్నాడు. చదువు తక్కువైనా తెలివితేటలు పెద్దగున్నే కళాజాతకుడు. అదృష్టవంతుడు ఉన్నా లేకపోయినా ఒకటే గుణం. ఉందని ఉలికిపడ్డు, లేదని బెంగపడ్డు, ఉన్నా లేకపోయినా ఒకే మాదిరిగా బ్రతుకుతాడు. వయసు చిన్నదైనా జ్ఞానం పెద్దది. సూపు దొంగ సూపు. నవ్వులంజ నవ్వు నవ్వుతాడు, లేనిపోయి ఎన్ని వచ్చేస్తాయి. నవ్వులంజ నవ్వు సూపు దొంగ సూపు. చిన్నపిల్లల స్వభావం. వయసు పెరిగింది గాని బుద్ధి అయితే ఆలోచన పెరగలే. చిన్నపిల్లల స్వభావం, అందరితో నవ్వుతా ఉంటాను. మంచి ఆలోచన, చెడు బుద్ధులు చెడు ఆలోచనలు లేవు. నిందలు పెట్టాలని చూసిర్రు. ఎవరు దొండగోతులో వాళ్ళే పడిపోయారు. లోకంతో సమాజంతో పని లేదు, తనకు నచ్చినట్టే బతుకుతా అంటాడు. ఒంటి మీద నల్ల గుడ్డలు వేయొద్దు. నలుపు ఇష్టంగా వేస్తారు. కష్టాలు, ఎరుపు ఏడుపు. తను కట్టుకున్న బట్ట వేరొకరికి ఇస్తే వెళ్ళిపోద్ది. అర్థమైందా? ఉన్నా లేకపోయినా ఒకే స్థాయిలో బ్రతుకుతాడు. చిన్న వయసైనా ఒకరింటికి వెళ్తే అర్ధ కడుపుతో వస్తాడు. తన ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నుండి పెట్టి పంపిస్తాడు. తల్లిదండ్రులకు అన్నం పెడతాడు. సస్తే సమాజ్ చేస్తాడు, మనం ఉంటే అన్నం పెడతాడు. అమ్మ మీద ప్రేమ కన్నా నాన్న మీద ప్రేమ ఎక్కువ. నాన్నలాగా కాకుండా ఫ్రెండ్ లాగానే ఆలోచిస్తాడు. అంతేవిందా? మంచి మనసు, ఆలోచన పెద్దది, గుణగణాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఇద్దరు జడగొట్టాలని చూస్తారు. ఒక నల్ల ముద్దోడు, ఒక ఎర్రముద్దోడు. తన ముందు ముచ్చట్లు, వెనక ఎలా కొనాలి ఎక్కిరింపులు. నవ్వుల పాలు చేసి బజార్ పాలు చేసేవారు ఉన్నారు. తెలుసుకొని తిరిగితే మంచిది, తెలియక తిరిగితే దెబ్బ తినిపోతాడు. ముఖం ముందు జరిగేలా చూసాడు కానీ తనకి ఏం జరుగుతుందని ఆలోచించే స్వభావం లేదు. ఒక స్టేట్ ఫార్వర్డ్కి వెళ్ళాలంటాడు. తన కళ్ళకి చూసిందే నమ్ముతా, అప్పటి వరకు ఎవరిని నమ్మను అనేవాడు. భయపడుతూనే పెద్ద పెద్ద డేంజర్ పనులు చేస్తాడు నీ కొడుకు. అదేవిధంగా సొంతంగా సదా కష్టంలో తనలో ఒక రూట్ లో బ్రతకడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా 3 ఏళ్లలో చక్రం నిప్పుతాడు. మంచి కళాజాతకుడు అవుతాడు. కానీ నరుని దెబ్బ బాగుంది, నరఘోష. 3 పోయినాయి గండాలు. యాక్సిడెంట్ తో కూడా పోయింది. పోలీస్ స్టేషన్ ఒకటి వెళ్ళిపోయింది. ఒక ఆడదాన్ని బట్టి ఏ తప్పు చేయకపోయినా నవ్వుల పాలు చేద్దామని చూసిరు. ఎవరు తోడిన గోతులో వాళ్ళే పడిపోయారు. పెద్దగా పెట్టినావు గానీ గుణం మాత్రం మొత్తం గుడిసెట్టు గుణమే ఉంది నీది. అన్నది చెప్తున్నా. చెయ్యని ఆలోచన లేదు. అన్ని అలవాట్లు ఉన్నాయి, పనికిరాని అలవాట్లు అన్ని ఉన్నాయి బిడ్డ నీకు. మంచి మనసు, మళ్ళా మనసు అయితే మంచిది. బోలాశంకరుడు. కాలొక చోట ఆగదు, ఊరంతా గస్తి కొట్టి వస్తాడు. 1000 రూపాయలు చేతులకి ఇచ్చి పంపియండి, ఊరంతా నాదే, ఈ ఊరు మొత్తం నాదే, నేనే కొనేస్తా అంటాడు. డబ్బు లేకుంటే గమ్మున కూర్చుంటాడు. చదువు ఆగం చేస్తున్నావు కదా, చదువు ఆగం చేస్తున్నావు. చక్కని చదువు నీది, మంచి చదువు, ఇంటెలిజెంట్ బుర్ర. ఏదైనా ఇంత చూస్తే ఇంత తెలివితో సాధిస్తావు. కానీ మధ్యన చాలా చెడిపోతున్నావు. ఓ పిల్లి కల్లోడు, ఒక ఎర్ర మూతోడు, ఒక నల్ల మూతోడు నిన్ను 3 ముళ్ళు ఉంచాలని చూస్తున్నావు. జాగ్రత్త. దోస్తులే దోస్తానం అంటే జల్స్ ఎక్కువ. తన సొమ్ము తింటారు, తన్నెత్తిరి టోపేస్తారు. అర్థమైందా? ఉన్న కాడ ఉండడు, కాలొక చోట ఆగదు. గండాలు కనబడుతున్నాయి బిడ్డ, జాగ్రత్త. యాక్సిడెంట్ ఒకటి ఉంది, ఊసలు లెక్క పెట్టేది ఉంది, జాగ్రత్త. తెలుసుకొని తిరుగు. మనసు మంచిది, ఆలోచన పర్రాలది.
ఉన్నా లేకపోయినా ఒకటే గుణం నీది. ఎన్నేళ్ళు బ్రతికినా తింటా తిరుగుతా భర్త కన్నా ముందే ప్రయాణం ఎంతో. మెడలో చెడు ఉంది, బంగారం ఆశ ఎక్కువ. మీ ఆయన మురిపించేవాడు చేయించేవాడైతే కాదు, ఉన్నాయని వేనే కానీ అయినా సాధిస్తావు. లక్ష్మీదేవి నువ్వే. మీ మీద మొత్తం చూపే ఉంది మీ ఇంటి మీద జనాలకి. మీ ముందు ఒక మాట, మీ వెనకాల ఒక మాట. పై మెరుగులు చూస్తున్నారు, లోపల బాధ ఎవరు చూడట్లేదు. నీ పెద్ద కొడుకు అమాయకుడు మాదిరి ఉంటాడు, కానీ అమాయకుడేమీ కాదు, లోగుట్టు మనిషి. బర్త్డే బాయ్ రేపు ఒక్కరోజు మానే డ్యూటీ నెంబర్ రాసుకో. అట్లా ఉండగలంటే అవును రేపు సోమవారం రాను, జ్వరం వచ్చిందని మెసేజ్ పెట్టు. అట్లా కాదు బిడ్డ, రేపు అయినా నువ్వు డ్యూటీ పో, నువ్వు తాగినంత తీయపోతే ఎంత తాగితే బంగారం ఏడు బంగారు కొండ. అంకుల్ టైం చూసారు ఎంత అవుతుందో? బర్త్డే రోజు కొందరు పోదామని ఫామ్ హౌస్ బుక్ చేసిన నేను. పోదాం అని చెప్పి ఇంకా నైట్ మీదనే ఉంది. ఇంకెప్పుడు మేమందరం రెడీ బయట నిలబడ్డాం, మొత్తం అంతా ఫ్యామిలీ అంతా. మీ ఇద్దరే లవర్స్, వీళ్ళిద్దరు ఎప్పుడు చెప్పినా పోదామని ఇంకా రెడీ అవ్వాలి అంకుల్. అయితే అంకుల్ రెడీ అయి కూకుండే ఇంకా అంకుల్ లేదు. ఆంటీ రేపు పొద్దున తయారై వస్తుంది, మనం పోదాంపా. ఎందుకు ఆంటీ ఇప్పుడు రాదు, ఎడిపోయింది తయారైతుంది. ఆంటీ మీదే లేట్. ఈయన ఆలే రావట్లేదు, మేము ఎప్పుడో మమ్మీ కూడా రెడీ అయిపోయింది, ఆంటీ ఒక్కతే. మీ అమ్మ పోయింది, అందరు రెడీ అయ్యారు. మరి ఆమె 2 గంటలు పడుతుంది ఆమె తయారు కానీ, ఒక మనం 10 కాదు, ఖచ్చితంగా 2 గంటలు. ఇప్పుడు ఆమె సినిమా షూటింగ్, ఆమె హీరోని ఇప్పుడు. అలా ఇదంతా నా ఫ్రెండ్స్ గాయ్స్, ఫ్రెండ్స్. లేదు మనం పోయేది. 1 2 కళ్ళు మూసుకో తీయొద్దు మళ్ళీ వస్తుంది ఇంటి కాడికి. కళ్ళు మూసుకో. 1 2 మేడం. ఇంకోటి 1 లాస్ట్ స్త్రీ పెట్టు. 3 నోట్లో వచ్చి ఆడదు చేద్దా. అందరు రెడీ అయిపోయారు ఫామ్ హౌస్ పోవడానికి. అండ్ ఇప్పుడు నేను మన కార్ లో పెట్రోల్ లేదని చెప్పి పెట్రోల్ కొట్టుకోవడానికి వెళ్తున్నా. మా అన్నయ్య మా డాడీ వచ్చేసి వెనకాలంగా వస్తారంట. మీ అందరం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మన ఫామ్ హౌస్ వచ్చేసి మోయినాబాద్ లో ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి ఆల్మోస్ట్ మనకి 1 అవర్ జర్నీ చూపిస్తుంది, 1 అవర్ 20 మినిట్స్ ఏమో. డాడీ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి 7-8 అవుతుంది. అన్నీ కూడా అదే టైం అవుతుంది. అండ్ వాళ్ళిద్దరు కలిసి ఒక కార్ వచ్చేస్తారంట. ఇప్పుడు అందరం వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ మొత్తం ప్రిపరేషన్స్ చేయాలి కదా. సో వెళ్తున్నాం. వెళ్ళాక అక్కడికి ఏమవుతుందో చూపిస్తా. మొత్తం టోటల్ గా 5 ఫ్యామిలీస్ మా గల్లీలో ఉన్నాయి. అందరం వెళ్తున్నాము. ఇప్పుడు అందరూ చూపిస్తాం మేము ఎవరెవరు పోతున్నాం, ఎట్లా పోతున్నాం అనేది. జస్ట్ స్టే ట్యూన్డ్. అసలు ఏందో ఏమో అందరం రెడీ అయిపోయినాం. బర్త్డే అతనే మస్తు లేట్ చేస్తుండు. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఏమో పట్టుకొస్తుండు. ఏం పట్టుకొస్తుండు అంకుల్? నాకు గిఫ్ట్, నేను నా గిఫ్ట్ షూస్, సాక్స్. చలో పదండి డాడీ వచ్చేసిండంట. డాడీ తీసుకెళ్ళిపోదాం. చలో ఫస్ట్ కార్. ఓకే ముందర తీసుకుందాం. ముందర ఫామ్ హౌస్ కాడ దగ్గరలో ఉంటాయి. మా ఇందులో ఎక్కండి. నువ్వు కూడా ఎక్కేసాయి. ఇందులో ఎవరు లేరు, ఉన్నారా? వస్తుంది, మమ్మ వస్తుంది. 1 కార్ 2 కార్ ఇంకోటి ఉంది. ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. కిందికి ఒకసారి హాయ్ చెప్పండి. వస్తుండు 1 minute లో. సో గైస్ 3 కార్లో పోతున్నాం మనము. ఇంకో ఇదొకటి 2 and 3. తెలుగు ఇంకో మా డాడీ ఇప్పుడే వచ్చిండు. హాయ్ చెప్పు. పో రెడీగా ఫాస్ట్ గా తొందరగా నడు. ఓరు నాయను పోయే బాబు. కాదు నువ్వు అన్నితో వచ్చేస్తావు మరి వెనకాలంగా. మేము పోవాలా? అట్లా పోతాం మేము. నడే 2 నిమిషాలు రాపో. ఈయన ఇంకో ఈడ మనం లాస్ట్ టైం పోయింది సేమ్ అదే. పో జల్దీ రాపో ఫాస్ట్. ఒక టీ షర్ట్. 10 గంటలకు వచ్చేస్తా. నేను కూడా వస్తున్నాం. నువ్వేంది రాపో. ఏముండదు. ఇంకో ఏం చేయకు. సిగరెట్ నేను కొనిస్తా ముందర డబ్బా 2. జస్ట్ పోయి మొగ్గ కట్టుకొని సిగరెట్ దాకా వచ్చేసి అంతే.
పో ఆడ వెయిట్ చేస్తుంటారు అందరు మన కోసం. మీరు పోరా నేను వస్తా. ఆహా అందరం కలిసిపో ఒకేసారి. నేను చిన్న వస్తాం పో. ఆరే వద్దు బండ్లో చుట్టే తలకాయ తినకు. స్వామి పంపిస్తాడు ఎవరికి? స్వామంతులు డ్రెస్ వచ్చేవద్దు గంట ఆడ ఆగిరి చికెన్ షాప్ కాదు నీకోసం. పోరా నువ్వు నన్ను బొర్లియకు. పక్క వస్తా పక్క పక్కా వస్తా. మీ అక్క మనం బాబు చలో చలో చలో.